హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, ఈరోజు సాక్షాత్తు కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోబోతున్నామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుమలలో చేసుకుంటామండి. అలాగే ఒక అద్భుతమైన స్వర్ణకారుడు తన చేతి మహిమతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో ఈరోజు మనకి ఒక బంగారం, ఒక మెటల్ మీద ఆ మూర్తి స్వరూపాన్ని, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి రూపాన్ని చూసే అవకాశం కల్పించారండి. సో ఆ ఆర్నమెంట్ మీకు ఈరోజు సగౌరవంగా ప్రజెంట్ చేయబోతున్నాను. గైస్, ఈ ఆర్నమెంట్ చూసారా? ఎక్స్ట్రాడినరీ ఆర్నమెంట్ అండి. చాలా స్పెషల్ క్రియేషన్. ముఖ్యంగా చెప్పాలి అంటే అద్భుతం అంతా. అంటే ఎప్పటికప్పుడే ఏ కాలానికి ఆ కాలమే అద్భుతమైన ఫలితాలని, అద్భుతమైన ఆ పనితనాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటుందండి. అది కాలధర్మం. ఒకప్పుడు ఒక పాతతరం వర్కర్సు ఏ మిషను లేని కాలంలో చేతితోటే అద్భుతాలు సృష్టించిన రోజులు మనం చూసాం. ఆ అద్భుతాలను ఇప్పటికీ మనం అందరం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. అన్ని రకాలుగాను, ఒక ఆర్నమెంట్సే కాదండి, అన్ని రకాలుగాను. ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు ఒక గుడి మీద ఒక శిల్పి ఉంటారు. ఒక గుడి మీద చెక్కిన అద్భుతాన్ని, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన అద్భుతాన్ని ఇప్పుడు కూడా చూసి నయనానందకరంగా సంతోషపడుతూ ఉంటాం, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్లో ఒక మంచి స్కిల్డ్ సాఫ్ట్వేర్ టెక్నీషియన్, అంటే ఈ క్యాడ్ టెక్నీషియన్ తయారు చేసిన ఈ అద్భుతమైన లాకెట్ను కూడా మనం అంతే గొప్పగా, బహుశా కొన్ని తరాల తర్వాత ఈ లాకెట్ని చూసి అలాగే మన తర్వాత రాబోయే జనరేషన్స్ ఎంజాయ్ చేస్తారేమో అనిపిస్తూ ఉంటుందండి. అంత అద్భుతంగా తయారైంది గరుడ వాహనం. ఆ గరుడ వాహనానికి ముఖ్యంగా బాగా మనకి పక్షి మనకి బాగా అట్రాక్ట్ చేసేది ఆ రెక్కలండి. ఆ రెక్కలే పక్షికి అందం. సో అది ఎక్కడ మిస్ కాకుండా ఈ పక్కన మీకు కనపడుతున్న ఈ వర్క్ ఏదైతే ఉందో ఆ పెటల్స్ అండి, ఆ రెక్కల పెటల్స్, మీకు దాని మీద ఉండే ఆ రెక్కల మీద ఉండే ఆ పించాలు కానివ్వండి, దాన్ని ఏమంటాం మనం, ఆ జుత్తు కానివ్వండి, చక్కగా ఆ రెక్కల మీద వచ్చే ఆ రెపరెపలాడుతూ కనపడే ఆ జుత్తు, ఆ ఒత్తుగా కనపడే ఆ రేకులు, అవి మీకు పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందండి. అది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు కొంతవరకు ఐడియా వస్తుంది. అఫ్కోర్స్ చేతిలో తీసుకుని చూస్తే ఆ ఫీల్ ఎంతవరకు మీరు ఎంజాయ్ చేయగలుగుతారో నాకు తెలీదు. కానీ అద్భుతంగా చెక్కబడిందండి. మీకు ఆ గరుడ వాహనం, ఆ స్వామివారి విగ్రహం కానివ్వండి, ఆ ముక్కు, ఆ తల మీద కిరీటం కానివ్వండి, చక్కగా ఈ గరుడ వాహనం మీద స్వామివారు అమ్మవార్లతో, ఉభయ దేవేరులతో కూర్చున్న విధానం కూడా గమనించాలండి. ఈ లాకెట్లో దేవతా రూపాలంటేనే కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, పర్సనల్గా నాకున్న ఆ ఇంట్రెస్ట్తో. సో ఎక్కడ ఫ్లా లేకుండా, అంటే ఒకటి ఇంకా డిజైన్ చేసాము అంటే వేలు పెట్టి చూపించడానికి వీలు లేకుండా 99.99 ప్యూరిటీ అంటాం కదా గోల్డ్లో, అలాగే పర్ఫెక్షన్ ఉండేలా కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటానండి. దాని మూలంగానే మీకు ఆ క్యాడ్ ఇంజనీర్, అఫ్కోర్స్ నేను క్యాడ్ ఇంజనీర్ని కాదండి, ఆ పక్కన కూర్చుని చేయించుకుంటూ ఉంటాం అనమాట. ఆ వర్క్ ఎలా కావాలనేది కొంత అవగాహనతో. ఆయన టెక్నికల్గా క్యాడ్ ఇంజనీర్ సౌండ్ ఉంటాడు కాబట్టి ఆ కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఇలాంటి అద్భుతమైన పీసెస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో స్వామివారు ఉభయ దేవేరులతో, శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడ వాహనం మీద ప్రయాణం చేస్తున్నట్టుగా మనం ఈ లాకెట్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఈ రూపాలు మనం పెయింటింగ్స్లోనూ, పురాతన టెంపుల్స్ గోడల మీద చూస్తూ ఉంటాం. అలాంటి ఒక అద్భుతాన్ని మెటల్లో, గోల్డ్ అనే ఒక ప్రిషియస్ మెటల్లో మనం చూడగలుగుతున్నాం ఈరోజు. దీనికి కారణం ఆ స్కిల్ అండి, ఆ హ్యాండ్ స్కిల్ అనండి. ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుని, ఏ టెక్నాలజీ ఉన్నా కంప్యూటర్ ఆపరేట్ చేసేది మనిషేనండి. మన మస్తిష్కంలో నుంచి వచ్చిన ఆ ఆలోచనలు, ఆ స్కిల్లే కంప్యూటర్ తోడైతే అద్భుతాలు వస్తూ ఉంటాయి, రైట్?
అలాగే ఇక్కడ మీరు గమనిస్తే బెల్ట్లో కూడా స్వామివారి రూపం అండి. వెంకటేశ్వర స్వామి ఇక్కడ వరకు శంకుచక్ర సమేతంగా కిరీటంతో నామాలు చక్కగా ఇక్కడ వరకు మనకి స్వామివారి రూపాలు ఉంటాయి కదా, ఆ రూపాన్ని మనం ఈ పైన తీసుకోవడం జరిగింది బెల్ట్కి. ఆ తర్వాత చక్కటి లక్ష్మీ కాసు దీనికి సూట్ అయ్యేలాగా హెవీ నెక్లెస్ అండి. డిజైనర్ పీస్ అని చెప్పాలి. రెగ్యులర్గా ఏదో సింపుల్గా చేసేది కాదు. చాలా ఎఫర్ట్ తోటి అంటే ఆర్థికంగాను కొంచెం బడ్జెట్ ఎక్కువే అండి. దానికి సూట్ అయ్యేలాగా అది చేయించుకునే ఆ ఉద్దేశం ఉన్నప్పుడే ఇలా ఇది సాధ్యం అవుతుంది. ఎక్స్ట్రాడనరీ పీస్ అండి. ఆల్మోస్ట్ 70 గ్రామ్స్. ఎక్కడ వెయిట్ ఎక్కువ పెట్టలేదండి. ఈ కాసులు వాడటంతో కొంత వెయిట్ మేనేజ్ చేస్తూ మనం షేప్ తీసుకురాగలిగాం. అందుకే ఇది 70లో అన్నా చేయగలిగామండి. లేకపోతే ఇంకా హెవీ బడ్జెట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్ చైన్ దాదాపుగా 6 గ్రామ్స్ బ్యాక్ చైన్ వేసాను. చక్కగా ఇక్కడ ఫ్లాట్ చైన్ ఇచ్చి ఆ తర్వాత రింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ట్రాడనరీ పీస్ అండి. వెంకటేశ్వర స్వామి రూపం కూడా ఇక్కడ కూడా మీరు గమనిస్తే చక్కగా ఐడెంటిఫై చేసేలాగా ఇంత చిన్న రూపంలో కూడా చూడగానే వెంకటేశ్వర స్వామి రూపం. ఇక్కడ ఇంకా మీకు విష్ణుమూర్తి స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత విష్ణు రూపంగా మనం ఇక్కడ లాకెట్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా కంప్లీట్గా వెంకటేశ్వర స్వామివారి రూపం, శంకుచక్రాలు ధరించిన స్వామివారి రూపం తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ మీరు గమనిస్తే ఆ నామాలు కానివ్వండి, ఆ తిరునామాలు కానివ్వండి, స్వామివారి అభయహస్తం కానివ్వండి, కటిహస్తం కానివ్వండి, స్వామివారి అమ్మవార్ల ఉభయ దేవేరుల అభయహస్తాలు కానివ్వండి, పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందండి. ఎక్కడ మీకు ఫ్లా లేదనమాట. అంత బ్యూటిఫుల్ హారం అండి. ఓ 70-75 గ్రామ్స్లో మనం ఈ నెక్లెస్ డిజైన్ చేయొచ్చు. ఫుల్ లెంగ్త్ హారం అండి. ఇంత హెవీగా చేసేటప్పుడు కంప్లీట్గా మీకు ఇది పెట్టుకుంటే ఈ ఏరియా అంతా కవర్ అయిపోతుంది అనమాట. లాకెట్ మీరు గమనిస్తే దాదాపుగా 2-2.5 ఇంచుల లాకెట్ అండి. కింద ఆ ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం మీరు గమనిస్తే ఎక్కడ స్టోన్స్ లేవండి. మొత్తం కంప్లీట్గా ప్లెయిన్గానే డిజైన్ చేయడం జరిగింది. ఈ కింద మాత్రం లాకెట్కి ఎలివేషన్ కోసం, ఎక్స్ట్రా ఎలివేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చక్కటి ఎమరల్డ్ బీట్స్ విత్ రియల్ పర్ల్స్ ఇవ్వడం జరిగిందండి. పర్ల్స్ తోటి ఆ గుత్తుల్లాగా పర్ల్స్ పైన ఇచ్చాం. ఈ గ్రీన్ వైట్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ లుక్ తీసుకొస్తుందండి. ఆ రిచ్ లుక్ తీసుకొస్తుంది. ఎమరల్డ్స్ కూడా మీరు గమనిస్తే ఎమరల్డ్ మనియా అంటాం. బీట్స్ అనొచ్చు, మీరు ఎమరల్డ్ బీట్స్ అనొచ్చు, డ్రాప్స్ అనొచ్చు. బెస్ట్ క్వాలిటీ అండి. ఈ కలర్ చూస్తే మనం ఈజీగా గుర్తించవచ్చు. సో దాంతో ఈ లాకెట్కి ఎక్స్ట్రా ఎలివేషన్ వచ్చిందండి. ఒక బ్యూటిఫుల్ సెట్ తయారైంది. అలాగే మీకు ఈరోజు నేను దీనికి సూట్ అయ్యేలాగానే డిజైన్ చేయడం జరిగిందండి. అంటే కొంచెం ఓ 22 గ్రాముల్లో బుట్టలు డిజైన్ చేయడం జరిగిందండి. దీనికి సూట్ అయ్యేలాగానే పాలిష్ అది కూడా మీరు గమనిస్తే లైట్గా యాంటిక్ పాలిష్ చేయడం జరిగింది ఈ నెక్లెస్లో కానివ్వండి. అలాగే సేమ్ పాలిష్ మనం ఈ బుట్టల్లో కూడా తీసుకొచ్చాం. బుట్టల్లో మీరు గమనిస్తే దుద్దులో లక్ష్మీదేవి రూపం తీసుకోవడం జరిగిందండి. అమ్మవారి పద్మంలో కూర్చున్న చక్కటి ఆ నక్షి అమ్మవారు చేత్తో డిజైన్ చేసుకున్న అమ్మవారి రూపాన్ని, పూర్తి అమ్మవారి రూపాన్ని దుద్దు కింద తీసుకుని కింద బుట్ట మాత్రం ట్రెడిషనల్ నక్షి బుట్ట తీసుకున్నామండి. మీరు గమనిస్తే ఈ వర్క్లో ఎక్కడ చెప్పాలి అంటే ఈ నెక్లెస్లో నక్షి ఎక్కడ లేదండి. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలోనే ఒక కాసులు మాత్రమే ట్రెడిషనల్గా మనం హ్యాండ్మేడ్ కాసులు తీసుకున్నామని చెప్పాలి. మిగిలిందంతా కూడా బ్యూటిఫుల్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీలోనే డిజైన్ చేసిందండి. అంటే నిజం చెప్పాలి అంటే పూర్తిగా చూసిన వారు నక్షి వర్క్ అనుకుంటారండి. చేతితో చేసిన నక్షి వర్క్ ఏమో అనిపిస్తుంది ఈ నెక్లెస్. బట్ కంప్లీట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడు చేసిందండి. అదొక అద్భుతం అనమాట. ఎప్పుడో రేర్గా నేను యాక్చువల్గా ఇంత అద్భుతాలు చేయాలి అంటే మ్యాక్సిమం నక్షి వర్కులకి వెళ్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటేనండి, జ్యువెలరీలో మీకు ఎప్పటి అద్భుతం అప్పుడే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయండి. సో నక్షి బుట్టలండి. పూర్తిగా ఈ నక్షి తీసుకోవటం వల్ల మీకు 20 గ్రాముల్లో పెద్ద సైజు బుట్టలు వచ్చేసినాయండి. ఇక్కడెక్కడ మీకు ఎక్కడ స్టోన్స్ వాడలేదండి. సింపుల్గా ఎలివేషన్ కోసం మాత్రం ఇక్కడ నెమళ్ళ దగ్గర, కంటి దగ్గర 1-2 స్టోన్స్ వాడాం, రూబీలు. కింద మీరు గమనిస్తే రైస్ పర్ల్స్ ఇవ్వడం జరిగింది చక్కగా దీనికి మ్యాచ్ అయ్యేలాగా. సెంటర్లో ఒక ఎమరల్డ్ డ్రాప్ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రొవిజన్ ఉంది. బట్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వలేదు. ఎమరల్డ్ బీట్ కూడా ఒక సెంటర్లో డ్యాంగిల్ చేసేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. 20 గ్రాముల్లో చక్కటి బుట్టలండి. మీకు ట్రెడిషనల్ కంప్లీట్గా బుట్ట ఒకటే పీస్ అండి. ఈ బుట్ట మొత్తం ఈ జుమ్కి ఈ బుట్ట పార్ట్ ఏదైతే ఒకటే పీస్ అనమాట. ఒకటే షీట్ మీద చక్కటి హ్యాండ్మేడ్ నక్షి కొట్టడం జరిగింది దీని మీద.
సో ఆ విధంగా బుట్టలు డిజైన్ చేయడం జరిగిందండి. ఇలాంటి సెట్స్ మీద బుట్టలు చాలా అందాన్ని ఇస్తాయండి, ఆ రిచ్ లుక్ ఇస్తాయి అన్నమాట. సో ఈ సెట్ మీకు ఎలా నచ్చింది? ముఖ్యంగా దేనికదే స్పెషల్ అండి. ఈ బుట్టలు కూడా అంతే నచ్చినాయి నాకు. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి, చక్కటి లో వెయిట్లో. అందరూ పెద్ద సైజు బుట్టలు 35 గ్రామ్స్ అలా చేసామంటే అందరూ ఎక్కువ హ్యాండిల్ చేయలేరండి. ఎవరైనా ఎక్కువసేపు పెట్టుకోలేరు, పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఓ 20 గ్రాముల్లో 22 గ్రాముల్లో బుట్టలు ఫినిష్ చేసేసామండి, పెద్ద సైజు బుట్టలు. అలాగే ఈ సెట్ అండి, సెట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఆమ్, దర్శనం మీకు ఎలా నచ్చింది? తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.